ఈరోజు అంశం ఏంటంటే మారు వేషము. దేవునికి స్తోత్రం. మారు వేషము. దేవునికి స్తోత్రం. అంశం ఏంటంటే మారు వేషం వేసి ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఆమేనా? మారు వేషం వేసి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. మారు వేషంతో వెళ్ళి హృదయాలను మండించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అంతకు బైబిల్లో మారు వేషం వేసి ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరో అయ్యా అంటే మారు వేషం అంటే ఏంటంటే నీకు నువ్వుగా వెళ్ళకోకుండా వేరొకలాగా వెళ్ళడమే మారు వేషం. దేవునికి స్తోత్రం. మారు వేషం వేసి ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే యాకోబు. దేవునికి స్తోత్రం. యాకోబు ఆ యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు అంతే కదా, ముసలివాడు అయిపోయినప్పుడు ఏమన్నాడంటే, నాయనా నేను ముసలివాడు అయిపోయాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు వెళ్ళి అరే బాబు నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి వేట మాంసం తెచ్చి నాకు వేటాడి, అందుకే మేక మాంసం అని ఏమంటారంటే దాన్ని వేట మాంసం, అడవి జంతు మాంసంలాగా ఉంటుంది అది, అందుకే దాన్ని ఏమంటారంటే వేట మాంసము. దేవునికి స్తోత్రం. వేటాడి మాంసం తీసుకొచ్చి కూరండుకొచ్చి నాకు పెడితే నేను తిని నిన్ను దీవిస్తాను ఆయన అన్నాడు తండ్రి. ఎవరితో అన్నాడు? ఏసావు అనే తన పెద్ద కుమారుడితో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటల పక్కన ఇంట తల్లి ఏం చేసిందంటే ఇని ఆడు పాపం వేటకి వెళ్ళిపోయాడు ఏసావు. తల్లి ఏం చేసిందంటే, నాయనా నువ్వు వెళ్ళి మన మందలోకి వెళ్ళి 2 బలమైన మేకలు, 2 బలిసిన 2 తీసుకొస్తే నేను కోరుతాను, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నకిచ్చి ఆ దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందేసుకో అంది తల్లి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమల్లో కూడా స్వార్థం ఉంటుంది అని ఇది ఒక రుజువు. కానీ అక్కడ విషయం ఏంటంటే దేవుడు యాకోబుని కోరుకున్నాడు అన్నది బైబిల్లో. దేవునికి స్తోత్రం. రోమపత్రికలో ఏమనుందంటే దేవుడే కోరుకున్నాడంట అక్కడ యాకోబుని. దేవునికి స్తోత్రం. అందుకే ఆ తల్లి అలా చేస్తుంది. తల్లిదండ్రుల ప్రేమలో కూడా తేడాలు ఉంటాయి. తేడా లేని ప్రేమ కావాలండి. ఎక్కడ దొరికిద్దండి అది అయ్యగారు? అమ్మ ఎక్కడ దొరికిద్ది? భార్య భర్తల దగ్గర దొరికిద్దా? అమ్మా అన్నదమ్ముల దగ్గర దొరికిద్దా? అక్క చెల్లెల దగ్గర దొరికిద్దా? ఎక్కడ దొరికిద్ది? ఒరిజినల్ క్వాలిటీ కలిగిన ప్రేమ ఎక్కడ దొరికిద్దయ్యా అంటే యేసయ్య దగ్గర దొరికిద్ది. దేవునికి స్తోత్రం. ఏ యొక్క ఏమంటారు అన్క్వాలిటీ కాకుండా క్వాలిటీ కలిగిన ప్రేమ దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. తల్లి ప్రేమ కంటే గొప్పది యేసయ్య ప్రేమ. ఆమేనండి. తండ్రి ప్రేమ కంటే గొప్పది. ఆమేనండి. అప్పటికి ఏం చేస్తారంటే అక్కడ 2 అన్నదమ్ముల్లో ఒకడికేమో అన్నయ్యకేమో చేతి నిండా ఎంటుకలు ఉన్నాయి, ఒంటి నిండా కూడా వెంట్రుకలు, ఒక్కొక్కరికి వెంట్రుకలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి. చిన్నప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఏమంటారు అమ్మా నలుగు పెట్టక వెంట్రుకలు బాగా వచ్చేస్తుంటాయి ఒక్కొక్కరు. ఒకవేళ తండ్రికి కళ్ళు కనపడతలేదు అటయ్యానా, ఒకవేళ తండ్రి తడువు చూస్తాడేమో అమ్మా అంటాడు అక్కడ యాకోబు. దేవునికి స్తోత్రం. నానా నిజంగానే అక్కడ ఏం జరిగిందంటే నానా స్వరం చూస్తేనేమో యాకోబులాగే ఉంది, కానీ నువ్వెవరో నాకు కొంచెం డౌట్ వస్తుంది, కొంచెం దగ్గరగా నానా అని చెప్పి తడువు చూస్తే పాపం తండ్రి ముసలోడైపోయి కళ్ళు కనపడతా నా కుమారుడైనా ఏసావే అనుకుంటాడు. అతనికి ఒక ప్రత్యేకమైన ఒక వస్త్రం ఉందంట, ఆ వస్త్రం సువాసన వస్తుందంట. ఆ వస్త్రం కూడా వేసుకుని వెళ్ళాడు అక్కడ అనుమానం రాకుండా. దేవునికి స్తోత్రం. అప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి తండ్రి ఏమంటాడంటే, నానా ఎంత త్వరగా నువ్వు ఎలాగ వేటాడి ఈ మాంసం తీసుకొచ్చావు అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎంత త్వరగా నువ్వు ఎలాగ వేటాడావు? దేవునికి స్తోత్రం. కానీ అక్కడ యాకోబు అంటాడు ఒక అద్భుతమైన మాట అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా దానిని నా ఎదురికి రప్పించాడు. దేన్ని? నేను ఏ జంతువునైతే వేటాడాలో ఆ జంతువుని నీ దేవుడైన యెహోవా నా ఎదురికి రప్పించాడు కాబట్టి అందుకే నేను త్వరగా వేటాడి తెచ్చాను అంటాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ మధ్యలో ఎవరు నిరికెత్తున్నాడు? చేసేదే మోసం. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? చాలా మంది ఇదే చేస్తారు. చాలా మంది చాలా సందర్భాల్లో చేసే మోసం పనులు మళ్ళీ మధ్యలోకి దేవుణ్ణి పెడతారు. అలా పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటారంటే అక్కడ ఏం చేశాడంటే మారు వేషం వేసుకుని యాకోబు వెళ్ళి ఆశీర్వాదం అంతా పొందేసుకున్నాడు. తండ్రి తిన్నాడు, సమృద్ధిగా కడుపు నిండా దీవించాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మా అమ్మగారిని అడుగుతుంటాను, చాలాసార్లు అమ్మా నీకు టీ సరిపోయిందా అంటాను. టిఫిన్ సరిపోయిందా నీకు? పిల్లలు టిఫిన్ తెచ్చాక టిఫిన్ సరిపోయిందా అంట. టీ సరిపోయిందా అంటాను. నైట్ చాలకపోతే ఏమైంది మళ్ళీ పోతారా
అంటుంటుంది ఒక్కోసారి. అవసరం అయితే పోపిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ముసలోళ్ళు అయ్యాక వాళ్ళకి మనం చేసేది ఏం లేదు, కానీ కొంచెం మంచిగా వాళ్ళకి ఆహారం. దేవుని స్తోత్రం. నీ తల్లిదండ్రులు కూడా నువ్వు చూడాలి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీకు ఆయుష్ పెరగాలనుకోండి, ఆయుష్ మన తల్లిదండ్రులు చూడాలి, ఆయుష్ పెరిగింది. నువ్వేం చేస్తున్నావో అది నీ పిల్లలు నిన్ను అబ్జర్వేషన్ చేస్తుంటారు. నువ్వు ఎలా చేస్తున్నావో ఏం చేస్తున్నావో మొత్తం నిన్ను అజగడుతుంటారు నీ పిల్లలు. ఏం కంగారు అక్కర్లా, నీ పిల్లలు అజగడతానే ఉంటారు. నీకు కూడా సేమ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నువ్వేం చేసావో అదే చేస్తారు తర్వాత. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనుషులు కాదు మనం చూసేది. ఆమేనండి. ప్రభు అయిన యేసయ్య మనల్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. మరి ఆశీర్వదించబడ్డాడు యాకోబు. మారు వేషంలో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే, మరి మారు వేషంలో వెళ్ళి ఒక ఆయన్ని, చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరా అమ్మ ఇక్కడే ఉన్నారా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆశీర్వాదం చూశారు, దానికి ఆపోజిట్ ఇది కూడా చూడాలి. ఎవరైనా ఉన్నారా? ఆ యొక్క 1 రాజులు 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, 1 రాజులు 14వ అధ్యాయం 5వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. ఇటు చూడండి ఒకసారి. అహియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. అహియా అంటే ఈయన కూడా పాస్టర్ గారే. అయ్యా అర్థమవుతుంది నా మాట? ఈయన కూడా పాస్టర్ గారే. ఇందాక ఆయన పాస్టర్ గారు కాదు, ఈయన పాస్టర్ గారు. ఇందాక చెప్పిన ఆయన ఇస్సాకు సేవకుడు కాదు ఆయన, కానీ ఈయన మాత్రం పాస్టర్ గారు, దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. ఈయన ముసలోడు అయిపోయాడు, ఈయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దానికి అర్థం ఏంటంటే జరగబోయేది చెప్పబోయేవాడే ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఈయన ముసలోడు అయిపోయి తండ్రి నాయన యేసయ్యా స్తోత్రం నాయన అనుకుంటా మొత్తానికి ఇంట్లో కూర్చున్నాడు ఒక చోటన. కలి కనపడతల్లా. ఒక రాజుగారి భార్య ఏం చేస్తుందంటే అక్కడికి మారు వేషం వేసుకుని వస్తుంది. మారు వేషం వేసుకుని అంటే ఇగ్గి తగిలించుకుని వేరే నగలేసుకుని వేరే బట్టలు వేసుకుని రావట్లా. అక్కడికి ఏం చేస్తుందంటే రాణిగా కాకుండా సామాన్యమైన వ్యక్తిలాగా అక్కడికి వస్తుంది. దేవుని స్తోత్రం. రాణిగా వస్తే ఎవరెవరు వస్తారు? నమ్మలా కష్టపోయింది. దేవునికి స్తోత్రం. సైనికులు వస్తారు అక్కడ సెక్యూరిటీగా. దేవునికి స్తోత్రం. ఒక సామాన్యమైన వ్యక్తిలాగా వస్తుంటే దేవుడు ఈ ముసల ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా అయ్యా కళ్ళు కనపడతలేదు, కానీ చెవులు మాత్రం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడికి ఎలాగో చెప్తాడు దేవుడు, ఆయన తండ్రి కాబట్టి. దేవునికి స్తోత్రం. అయ్యా యెరోబాము మా భార్య వస్తుంది నీ దగ్గరికి, అది మారు వేషం వేసుకుని వస్తుంది నీ దగ్గరికి, దానికి కఠినమైన మాటలు చెప్పు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి దగ్గర నువ్వు మారు వేషం వేసుకోకూడదు. ఆమేనండి. దేవుని సేవకుల దగ్గర కూడా నువ్వు మారు వేషం వేసుకోకూడదు. ఆమేనండి. ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, అవధేయత ఉంది, భక్తిహీనత ఉంది, బుద్ధిహీనత ఉందనుకోండి, ఒకవేళ యథార్థంగా నిస్వార్థంగా దేవుని దగ్గర ప్రభు ఉందయ్యా నాలో ఈ స్థితి అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అంతేకాని దేవుడి దగ్గర దాన్ని మసిపూసి మారేడుగా చేద్దామంటే కుదరదు. ఎక్కడైనా మన ఆటల చెల్లితే కానీ ఆయన దగ్గర సెల్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మారు వేషంలో వస్తుంది అని దేవుడే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. దేవుడి దగ్గర నువ్వు ఏం చేయాలంటే నీలో ఒకవేళ తేడా ఉంది, అది దేవుని దగ్గర నిస్వార్థంగా ఒప్పుకోవాలి. ప్రభు నాలో ఈ తేడా ఉందయ్యా, నేను మారలేకపోతున్నానయ్యా, నన్ను మార్చును ఆయన. దేవుని స్తోత్రం. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. పాస్టర్ గారు అర్థమాను వాళ్ళ తాతల గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ అమ్మగారి గురించి చెప్తారని అనుకోకండి. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు మా నాన్నగారు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, అర్థమవుతుందని నేను చెప్పింది అంటే మా తాతయ్య గారు ఈయన్ని తొడకాల మీద కూర్చోబెట్టుకుని సారా పట్టించేవాడు. మనం పిల్లలకి ఏం పట్టిస్తాం? పాలు పట్టిస్తాం, టీ పట్టిస్తాం, అది అలా చెప్పాలి. కాఫీ పట్టిస్తాం, బూస్ట్ పట్టిస్తాం. ఈయన సారా పట్టించేవాడు అంట. తాగినానా? తాగినానా కొంచెం నాన్న, ఒక చుక్క నాన్న, తాగినాను. ఈయన చిన్న పిల్లడికి ఉన్నప్పుడే సారా అలవాటు అయిపోయింది. అలవాటైతే ఎవరి కాలంలోకి వచ్చేసేసరికి ఒక లోటాడు సారా తాగేవాడు. ఇక వయసులోకి వచ్చాక ఇక మామూలు చెప్పక్కర్లేదు. రోజు ఫుల్ డ్రింకింగ్ ఆన్లో ఉండి, బండి ఎప్పుడు ఆన్లోనే ఉండేది. ఎప్పుడు కూడా కళ్ళు, సారా, బ్రాందీ విపరీతంగా తాగటం, తినటం విపరీతంగా ఉంటున్న సమయంలో ఈయనకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ అంటే నేను మారాలి అనే ఆశ కలిగింది. దేవునికి స్తోత్రం. అబ్బా నేను మారలేకపోతున్నానయ్యా, మా నాన్నగారు నాకు అలవాటు చేశాడయ్యా, నేను ముందు మారలేకపోతున్నాను వేసయ్యా, నాకు ప్రభా
నన్ను మార్చిన ఆయన, మార్పించిన ఆయన అని ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వేది మానలేకపోతున్నావు అది ఏమని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. ఆమేనా? ఇప్పుడు నువ్వేదైతే మానలేకపోతున్నావో, ఏ పాపంలో అయితే, ఏ బంధకాల్లో అయితే, ఏ చిగట కలిగిన దొంగ ఊబిలో ఉన్నావో దాని విషయంలో నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. నేను మారలేకపోతున్నానయ్యా, నన్ను మార్చండి అయ్యా యేసయ్యా అని ప్రతిరోజు అడగ్గా కొన్ని సంవత్సరాలకి ఆయనకి మందులు చూస్తే ఏమనిపించిందంటే దోకొచ్చినట్టు అనిపించిందంట, వాంతులైనట్టుగా. ఎవరైనా మందు తెచ్చి తాగు బాబాయ్ కొంచెం అని అంటే, వద్దురా నాకు అది చూస్తుంటేనే డోకు వస్తుంది, వాంతులయ్యేటట్టుందిరా అని మందు పూర్తిగా ఇడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అన్ని పక్కన పెట్టేశాడు. ఆయన ఎంతగానో ఇష్టపడిన ప్రియురాలు పుట్ట ఒకటి ఉండేది ఇంట్లో, మా నాన్నగారు ప్రియురాలు. దేవునికి స్తోత్రం. ఆవిడ చనిపోయింది ముందే. ప్రతిరోజు ఎప్పుడన్నా పూలు తెప్పించి, మీతో ఎప్పుడన్నా తెప్పించాడా తెలియదు అనుకుంటా, పూలు తెప్పించి విడి పూలు దండి ఆ ప్రియురాలు పుట్టో తెలిచేవాడు. చివరికి ఈ మనసు ఎప్పుడైతే దేవుడు మార్చాడో ఆ పుట్టో కూడా పర్వాలేదు కానీ వెనక్కి తిప్పేసి, గోడకి వెనక్కి తిప్పేసి ఉంచాడు. ఇక చూడకూడదులే, వద్దులే. దేవుడు నా హృదయం నుంచి తీసేశాక ఇంకా ఆ పుట్టో నేను అత్తమానం చూడడం ఎందుకు అనుకున్నాడు, వెనక్కి తిప్పేశాడు. మొత్తానికి అలాగా మారి దేవుని పూర్తిగా మారిన తర్వాత ఆయన పరిపూర్ణంగా ఈ లోకంలో మారాక 10 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. నువ్వు మారినప్పుడు ఏం చేయాలంటే నిస్వార్థంగా దేవుని అడగాలి. ఏ విషయంలో నువ్వు బలహీనుడువో యథార్థంగా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. నీ నీతిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిందేమో మనుషులా దేవుడా? ఒకవేళ నువ్వు నీతిగా ఉన్నా సరే ఒక్కోసారి మనుషులు నిన్ను ఏం చేస్తారంటే పాపాత్ముడిగా చూస్తారు, పాపాత్మురాలుగానే చూస్తారు. వాళ్ళు ఎలాగైనా చూడండి, దేవుడే చూసుకుంటాడు. ఆమేనా? దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుని కొరకు నేను అవమానించబడుతున్నానయ్యా, నిందించబడుతున్నాను, వేధించబడుతున్నాను, బాధించబడుతున్నాను, నన్ను ఇది పాపాత్మురాలుగా ఎంచుతున్నారు, అనేక మంది నిందలేస్తున్నారంటే దానికి లాభం ఏంటంటే నీ అవమానం మనకు ప్రతిగా రెట్టింపు కనుక వస్తుంది. ఆమేనా? దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే 2వ దినవృత్తాంతాలు ఆ రెండవ రాజులు 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ చూసుకుంటే ఈయన కూడా ఒక దైవజనుడే, గొప్ప దైవజనుడు. ఈయన మామూలుడు కాదు. ఈయన ఎలీషా ఎవరి శిష్యుడో తెలుసా? ఎలీషా ఏలియా శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఏలియా వెళ్ళిపోతా ఇంతకాలం నా దగ్గర చాకరీ చేసావు కదా, ఇంతకాలం నా దగ్గర పరిచయం చేసావు కదా, నీకేం కావాలి అని అడుగుతాడు ఏలియా. దైవజనుడా, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అని అడుగుతాడు. అబ్బో చాలా కష్టంగా ఉంది ఇది అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు దేవుని ఆత్మతో ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాగైతే దేవుని ఆత్మ చేత వెళ్తున్నావు అంతకు 2 నాకు కావాలంటే అది అసాధ్యమయ్యేది. అది నా వల్ల ఏదన్నా వేరే జరిగితే ఇది కానీ అది నా వల్ల కాదు అంటాడు ఎలీషా. ఆ యొక్క ఏలియా. దేవునికి స్తోత్రం. ఎలీషా ఆ యొక్క ఏలియా వెళ్ళిపోతా అక్కడ ఏమంటాడంటే ఆయన వెళ్ళిపోతా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చినాయి ఆయన తీసుకెళ్తాకి. ఇక్కడ చనిపోకుండా డైరెక్ట్ గానే వెళ్ళిపోయాడు ఆయన పరలోకం. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పైనుంచి ఏలియా యొక్క దుప్పటి, కప్పుకిన దుప్పటి ఉండదు చూసారా? చాలా సందర్భాల్లో ఆ గ్రంథంలో మనం చదివితే అతను ఎలా ఉన్నాడు ఆ దైవజనుడు అని రాజుగారు వీళ్ళందరూ అడిగితే అతను గొంగలే కప్పుకున్నాడు. గొంగలంటే రగ్గు కప్పుకున్నాడంటే, రగ్గు కప్పుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఏలియా అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏలియా గారు అడవుల్లో, అరణ్యాల్లో, చెట్లలో, పుట్టల్లో, ఆ యొక్క మంచు కొండల్లో అనేకమైన అడవి ప్రాంతాల్లో తిరిగితే ఒక్కడే ఒంటరిగా చలికి ఆ రగ్గు కప్పుకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఏలియా గురించి బైబిల్ ఏముంటుందంటే అతను ఈ రకంగా ప్రార్థన చేసేవాడు అంట. మనం చేయలేము అసలు అలాగా. ఈ తల ఎలా కాల్లో పెట్టుకున్నా అంటే పూర్తిగా ఇలా ప్రార్థించాలి అంటే ఈ తల ఎక్కడికి వెళ్తే అంటే అలాగ ప్రార్థన చేసేవాడు అంట దేవునికి. దేవునికి స్తోత్రం. అంత ప్రార్థనా పరుడైనటువంటి ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. దేవునికి స్తోత్రం. కనీసం దేవుడు నీకు ఫ్యాన్ ఇచ్చాడు, మంచం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, తింటానికి తిండి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్ని ఇచ్చినా సరే చక్కగా ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకుని ప్రార్థన చేయడానికి మనకు చాలా కష్టం. కిరిబికిరైపోతాం ప్రార్థన చేయాలంటే. కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఏమీ లేకపోయినా కొండల్లో, అడవుల్లో, రాళ్ళలో, రప్పల్లో మోకాళ్ళేసి ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఏలియా గారి శిష్యుడు ఎలీషా
ఎలీషా గారి తర్వాత ఎలీషా గారు అంతటి వాడు అవ్వాల్సిన వాడు ఈ గెహజీ. దేవుని స్తోత్రం. ఈ గెహజీ ఏం చేశాడంటే, ఈ యొక్క గెహజీ యొక్క ఎలీషా గారి దగ్గరికి ఒక సైన్యాధిపతి వెండి బంగారం వస్త్రాలు తీసుకుని వచ్చాడు. వస్తే ఈయన లెగలేదు, ఈయన గుడిసెలో నుంచి. దేవుని స్తోత్రం. ఈయన గుడారంలో నుంచి లెగలేదు. ఒక దేశ సైన్యాధిపతి వచ్చాడు, మిలిటరీ మ్యాన్. దేవునికి స్తోత్రం. ఒక మిలిటరీ కమాండర్. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. ఒక మిలిటరీ కమాండర్ వచ్చాడు అక్కడికి. అయినా సరే ఈయన ఏమన్నాడంటే, ఎల్లమని వెళ్ళి యోర్దాను నదిలో మనం అతను పట్టిన జబ్బంతా బాధ్యత తెగిలంతా అన్నాడు. ఆమె అర్థమవుతుంది ఆ మాట. యోర్దాను నదిలో మునమనంటే ఆ మిలిటరీ మ్యాన్కి చాలా కోపం వచ్చేసింది. ఇంత మాట అంటాడనని గబగబా నేను వెళ్ళంగానే పరిగెత్తుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి తలమే చేసి ప్రార్థన చేస్తాడనుకున్నాను. ఇంత మాట అంటాడనని అని చాలా ముందు అపార్థం చేసుకున్నాడు. తర్వాత అతని తప్పు అతను తెలుసుకుని వెళ్ళి దైవజనుడు చెప్పినట్టుగా, దైవజనుడు నిన్ను వెండి అడగలేదు, బంగారం అడగలేదు కదా, కేవలం నీళ్ళల్లో మనమన్నాడు అంతే కదయ్యా. స్నానం చేయమన్నాడు. ఒక మాటలో చెప్పాలండి. దేవునికి స్తోత్రం. అంతే కదయ్యా అని పక్కన ఒక అతను చెప్తే వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునగంగానే పసి పిల్లవాని దేహం వలె ఆయన దేహం వచ్చినాడు, స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థత పొందుకుని వెళ్ళిపోతుంటే మా గురువు గారు పిచ్చాడు. ఆయన వెండి ఎత్తానంటే తీసుకుంటా, బంగారు ఎత్తానంటే తీసుకుంటా, డబ్బులు ఎత్తానంటే తీసుకుంటలేదు. ఈ రోజున ఎవరన్నా 4 ఉన్నారా సేవకులు? ఉన్నారా? ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనపడతారేంటి? ఉన్నామని. దేవుని స్తోత్రం. ఉన్నారు అక్కడక్కడ. దేవుని స్తోత్రం. అన్నీ తీసుకుంటలేదు, అన్ని ఇచ్చినా సరే అని చెప్పి చివరికి ఆయన ఏం చేశాడంటే, ఈ శిష్యుడు రథం వెళ్తుంటే రథం వెనమ్మాలి వెళ్ళి ఆ బంగారము వెండి, ఎంత బంగారం ఎంత వెండి ఎంత వస్త్రాలు తెచ్చాడంటే 2 మనుషులు మోసుకొచ్చి అతని ఇంటి దాకా అతనికి అప్పచెప్పారంట. ఈ గెహజీకి అప్పచెప్పిన తర్వాత అన్ని దాచేసుకుని వచ్చి ఏం తెలియనట్టు అలా ఉన్నాడు అక్కడ గుమ్మంలో. ఎక్కడ? గేటు దగ్గర ఎలీషా గారి గుమ్మం దగ్గర అలా ఉంటే, గెహజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడుగుతాడు ఈ దైవజనుడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళాను దైవజనుడు అని. ఎక్కడికి? అదే ఇందాక అన్నది, నిస్వార్థంగా తేడా ఉంటే దేవుడి దగ్గర కరెక్ట్గా ఒప్పేసుకోవాలి, కానీ దాన్ని మసిపూసి మారేడిగా చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అన్న. నువ్వు రథమైన మాల పరిగెడుతున్నప్పుడు దేనికి పరిగెత్తాడు గెహజీ? బంగారం కోసం, వెండి కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ వెనకమాల నా యొక్క మనసు, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. నా శరీరం ఇక్కడే ఉంది కానీ గుడారంలో, కానీ నా ఆత్మ నువ్వేం చేస్తున్నావు మొత్తం చూస్తానే ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు తర్వాత ఏమన్నాడంటే, ఒరే బాబు, నువ్వు వెండి సంపాదించుకున్నాను, బంగారం సంపాదించుకున్నాను, ఆ యొక్క నయమానిచ్చిన వస్త్రాలు సంపాదించుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అతనికి పోయిన కుష్టి సంపాదించుకున్నావురా బాబు నువ్వు. అతనికి పోగొట్టుకున్న కుష్టి నీకు నీ తరతరాలకు వస్తుందని చెప్పాడు ఎలీషా. అంటే దేవుడు వద్దు అన్నది శాపగ్రస్తమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? నీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఒక ఉపమానం చెప్పనా? సముద్రపు ఏరియాల్లో ఉప్పు పండిస్తారు అందరూ. జాగ్రత్తగా సముద్రపు ఏరియాల్లో ఉప్పు పండిస్తారు. కొంతమంది ఉప్పు పండించిన ఉప్పు బాగోలేదని పడేసేసారు, కొంచెం బస్తాలు పడేస్తే ఒక ఆయన పోడు పౌలు గారని ఒక పాస్టర్ గారు, ఆయన గొప్ప దైవజనుడు. ఆయన ఉప్పు ఎలాగో ఇంట్లో ఉప్పు అయిపోయింది అన్నాడు పాస్టర్ గారు. ఉప్పు అయిపోయింది అనేసరికి వెళ్ళి కొంచెం ఉప్పు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆ రోజు నైట్ పడుకుంటే వరండాలో పాము ఓకే బుసలు కొట్టేస్తుందంటే పాము కల్లో. ఇదేంటా అని లేచి చూసి లైట్ వేసి చూస్తే పాము కనపడతలా. ఏంటి ప్రభా నాకు అర్థం కావట్లేదు, పాము ఉంది వరండాలో, ఏంటి ప్రభా అని అడిగితే, వాళ్ళ పరేసిన ఉప్పు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. కల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కల్లో వాళ్ళ పరేసిందని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అంటే, ప్రభా నేను దొంగతనంగా తేలేదు నాయనా, నేను కేవలం వాళ్ళ పడేస్తే తెచ్చుకున్నానయ్యా అంటే దేవుడు అంటున్నాడంట, వాళ్ళకి పోయిన దరిద్రం నీకు వచ్చేస్తే వాళ్ళకి పట్టిన దరిద్రం జాగ్రత్త అన్నాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి పట్టిన దరిద్రం. అందుకే చాలా మంది మామూలుగా కూడా ఉప్పు ఏం చేస్తారంటే బయట వదిలేస్తారు చాలా మంది. అవునా కాదా? ఉప్పు నిజంగానే మామూలుగా చాలా మంది చూడండి, వాళ్ళ తెలియదు, వీళ్ళకి ఎంతో కొంత అంత తెలిపోయిన కొంచెం తెలిసి వీళ్ళకి ఇంత తెలిపోయిన వాకింగ్ కొంచెం వాళ్ళ పరేసింది నువ్వు ఎందుకు తెచ్చుకున్నారు, వాళ్ళ దరిద్రం నీకు వస్తుంది అని దేవుడు అనేసరికి వెంటనే ఆయన కన్నీరు వచ్చి తెల్లారు లేచా తీసుకెళ్ళి ఉప్పు ఎక్కడ తెచ్చా అక్కడికి వెళ్ళి అక్కడ పాడేసాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఆయన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, చాలా ఆశీర్వదించాడు ఆ దైవజనుని.
చాలా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పు దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఎక్కడైనా సాధారణంగా మనం ఏం చేస్తామంటే దొరికిన వస్తువులు లేకపోతే ఎవరన్నా ఇంకోటి చేసుకుని మనం తెచ్చేస్తుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని అంగీకరించడు. ఆమేనన్న. గతంలో నేను అనుకునేవాడిని ఎక్కడన్నా ఒక 50 లక్షల రూపాయలు బ్యాగ్ దొరికితే బాగుంది, నా సమస్యలన్నీ సెటిల్ అయిపోతాయి, నా పరిస్థితులన్నీ మారిపోతాయి, నా ఇబ్బందులన్నీ మారిపోతాయి. దేవుడు ఎక్కడన్నా ఒక బ్యాగ్ దొరికేటట్టు చేయనైనా ఒక 50 లక్షలు తెలిసి తెలియని పిచ్చి ప్రార్థనలు చేసేవాడు ఒకప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అది కరెక్ట్ కాదని తర్వాత అర్థం చేశారు. దేవునికి స్తోత్రం. అర్థమైందని నేను చెప్పింది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని అనుమతి లేకుండా దేవుడు తేవద్దు అన్నదాన్ని చేస్తాం. అమ్మా విన్నారా? దేవుడు తేవద్దు అన్న జోలికి మనం వెళ్ళకూడదు. ఆమేనా? అది చెట్లు కాయలైనా ఆమేనా, అది కట్టలో పుల్లలైనా, అది పక్కోళ్ళ ఇసుకైనా, అర్థమవుతుందా? లేకపోతే ఇంకోటి పక్కోళ్ళైన రాళ్ళైనా, కొంతమంది ఎవరో ఇల్లు కట్టుకుంటే ఇసుక పోపిస్తే మాపులు మొత్తం మనం ఎత్తేస్తాం. ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరన్నా? దేవుడు మాట్లాడుతున్నాడు. మాపులు ఇసుక అంతా కూడా ఆ యజమానులు అలాగే ఉంచుతారు. పాపం వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు మొత్తం. తెల్లారు వేసేసరికి పావుని తీసుకే అయిపోతుంది. ఇందులో నాకు తెలియదు పాపం ఈ విషయం. దేవుని స్తోత్రం. ఎవరైనా చిప్స్ పోసుకుంటే మనకే పొయ్యి రిపేర్లో ఉంది కానీ బాగు చేసుకుని కొంచెం రాళ్ళే అన్న అమ్మ ఆ రాళ్ళు 4 గమేళాలు తీసారు, తప్పేం కాదు. అది మనం ఏమి ఇల్లు కడుతున్నాయండి ఆటలతో లేడే, ఆటలతో ఏదో పొయ్యి అలుక్కుంటాం, పొయ్యి కట్టుకుంటాం, ఏదో వర్షం పడితే నీళ్ళు అవుతుంది కాబట్టి ఏదో 4 గమేళాలు. అది తప్పే ఉంది అమ్మ, అది తప్పు కాదు అనుకుంటాం మనం. అవునా కాదు? కానీ అది కూడా తప్పే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వేం చేయాలంటే ఒక దేవుడు నువ్వేం చేస్తాం మొత్తం కూడా అయినా నీకు అర్థం అవ్వాలి. ఎవరైనా మొగలు రండి, ఇటు వచ్చి కూర్చోండి, పొగులు రండి, ఎదురు కూర్చోండి, మళ్ళీ అడి చూస్తే వేరే కూర్చోయి. ఒక్క నిమిషం అమ్మా, కొంచెం వెనక్కున్నాను. ఈయన ఏం చేస్తున్నాను నేను పరమందు ఆశీనుడు మన దేవుడు. ఆమేనండి. పరమందు ఆశీనుడు ఆయన. ఆమేనండి. మన పైనే కాదు లోపల కూడా కనపడుతుంది ఏసైకి. ఆమేనండి. ఆలోచన రాకముందే నీకు ఏ ఆలోచన వస్తుందో దేవుడు తెలిసాడు. ఆమేనండి. నువ్వు ఏదైనా పని చేయకముందే నువ్వు ఏ పని చేస్తావో దేవుడు తెలిసాడు. దేవుడి స్తోత్రం. 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో నీకు నాకు తెలిసా ఎవరికన్నా? 10 సంవత్సరాల తర్వాత ఎవడు ముఖ్యమంత్రి ఉంటాడో, ఎవడు పోతాడో ఎవరికన్నా తెలుసా? కానీ దేవుడు తెలుసు. ఆమేనండి. అది దేవుల్లో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. అందరు చెప్పు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరో మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 29వ వచనం. 18:6 చదవండి. 2వ దినవృత్తాంతాలు 18:6. మనము అడిగి విచారణ చేయటకు మీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఎచ్చట లేడా? దేవునికి స్తోత్రం. ఇక్కడ రామోద్గిలాదు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మీదకి యుద్ధం చేయడానికి యెహోషాపాతు నాయకత్వంలో ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే యెహోషాపాతు అనే ఒక రాజుని తీసుకుని వెళ్తున్నాడు జతకి. దేవునికి స్తోత్రం. అంటే 2 రాజులు, జాగ్రత్తగానండి, 2 రాజులు 2 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరింది. దేవునికి స్తోత్రం. బయలుదేరితే ప్రవక్తలు 400 మంది వచ్చి నువ్వు గొప్ప జయం పొందుతావు, కొమ్ములతో నువ్వు వాళ్ళని పొడి చేస్తావు, నువ్వు మరలా తిరిగి వస్తావు, అలాగా ఇలాగా అని చెప్పారంట అందరూ. కానీ ఈ యెహోషాపాతుకున్న అలవాటు ఏంటంటే ఏదైనా యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళని అడుగుతాం. నాకు యెహోవా ప్రవక్త అంటే నా నమ్మకం, ఎవరు పడితే వాళ్ళంటే ఒకవేళ ఆయన వద్దంటే ఆగిపోతాను అనేది ఈయన ఆలోచన. దేవుని స్తోత్రం. యెహోవా ఇంతమంది ఉన్నారు సరే, వీళ్ళల్లో యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడంట ఈ రాజు. ఏ రాజు? అతనుకున్న మంచి గుణం చూడండి. వెళ్ళేటప్పుడు ఇది కట్ల కాదా, దేవుని యొక్క సేవకుని సంప్రదిద్దామని ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం. ఉన్నాడా అని అడిగితే ఉన్నాడయ్యా ఒకడు, మేకయ్య అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఎప్పుడు మంచి పలకడు, ఆడు ఎప్పుడు చెడే పలుకుతాడు, ఆడెప్పుడు కూడా ఏది పలికినా సరే నువ్వు సత్తావు, నువ్వు వెళ్తే లేకపోతే గోతులో పడతావు, లేకపోతే దెబ్బ తగిలిద్ది, లేకపోతే అట్టయితే ఇలాంటి పనికిమాల మాటలు చెప్తాడు. ఎప్పుడు కూడా మంచి ఎప్పుడు చెప్పడయ్యా అని అంటాడు. ఎవరో అనేది ఆహాబు రాజు. ఈ ఆహాబు ఎలాంటి వాడు అంటే ఇశ్రాయేలీల్ని విగ్రహారాధన వైపు మళ్లించిన వాడు. విగ్రహారాధన అంటే దేవునికి చాలా కోపం అనమాట.
అసలు ఆయన పోలికలో కూడా ఆయనకి విగ్రహం పెట్టకూడదు. మనం ఏసై బొమ్మను కూడా తయారు చేయకూడదు. మన ఏసయ్య బొమ్మగాడు ఆయన. ఆమెనానంటే కొంతమంది మరియమ్మ విగ్రహం దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులకి ఇచ్చి దండం పెట్టి, అమ్మ మరియమ్మ నువ్వు చెప్పమ్మ ఏసైతో. ఆవిడ చెప్పాలా మనకి? ఎవరికే ఏసైకి చెప్పమన్నా? నువ్వు చెప్పలేవా? దేవుని స్తోత్రం. ఏసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఆమెనన్నా వెళ్ళి ప్రార్థన చేసి మనం ప్రార్థన చేయాలి. కానీ విగ్రహారాధన దేవుడికి చాలా పాపం. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అంటే, ఈ ఆహాబు, ఇశ్రాయేలీయుల రాజు అయిన ఆహాబుని లేపేయడానికి దేవుడు ప్లాన్ చేశాడు. ఎక్కడ ప్లాన్ చేశాడు? దేవుడే ప్లాన్ చేశాడు. అక్కడ ఆహాబు అనే రాజు ఉండకూడదు, తీసేస్తున్నాను దేవుడే అక్కడ ప్లాన్ చేశాడు. దేవుని స్తోత్రం. 29వ వచనం ఉన్నాడా ఎవరైనా అంటే మేకాయ ఉన్నాడయ్యా. మేకాయ పిలిపించింది. 29వ వచనం మేకాయ వచ్చాడు అక్కడికి. మేకాయ ప్రవక్త దైవజనుడు ఏమంటున్నాడు అక్కడ? 29వ వచనం చదవండి. కాదు, అది కాదు. 18 చదవండి. 18వ మేకాయ ఏమన్నాడు? ఎవరి మాట వినమంటున్నాడమ్మా? యెహోవా మాట వినుడి. ఆమేనండి. మీరందరూ ఎవరి మాట వినాలి అంటే దేవుడు మాట వినాలి. ఆమేనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మన దేవుడు మన మధ్యన ఉన్నాడు. యెహోవా దేవుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా పరిశుద్ధాత్మగా ఉన్నాడు. యేసయ్య మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే, మీరు వెళ్ళండి, సమస్త జల్ని నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇయ్యండి అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు ఎలా ఉన్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మేకాయ అనే దైవజనుడైన దేవుని సేవకుడు ఏమంటున్నాడంటే, యెహోవా మాట వినండి మీరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు దర్శనం కనపడుతుంది. పరలోకంలో దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు. యెహోవా దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం అంటే కుర్చీ. తన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు పరమండల సైన్యం అంటే ఎవరో తెలిసిండే? పరమండల సైన్యము అంటే దేవదూతలు. దేవుని స్తోత్రం. దేవుడు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు పరమండల సైన్యం అంటే దేవదూతలు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారంట. అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ జరిగిన సందర్భం తర్వాత ఇక్కడ మీకు అర్థమైతే సార్ నేను చెప్తాను ఏనండి అమ్మ. ఇశ్రాయేలీ రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆయన లేపేయాలి. ఎవరు వెళ్తారు అని అడిగాడు దేవుడు. ఇక్కడ దేవుని స్తోత్రం. పరలోకంలో చెప్తున్నాడు దేవుడి ప్లాన్ దేవదూతలకి. ఎవరు వెళ్తారు? వాడు దుర్మార్గుడాడు, దేవునికి విరోధంగా లేచిన వాడు. దేవునికి విరోధంగా లేస్తే దేవుడే ఎంటర్ అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్తారంటే, ఒక దూత వచ్చాడంట అక్కడికి వచ్చి, అయ్యా నేను వెళ్తానయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎలాగెళ్ళి ఎలాగ దెబ్బ కొడతావాలంటే, ఆహాబు ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటానయ్యా. అక్కడ అబద్ధ ప్రవచనం చెప్తాను. వెళ్ళి నీ యుద్ధంలోకి వెళ్తావు, గొప్ప జయం పొందుతావని వాళ్ళు ఉసుగొని పెద్దగా పంపిస్తాను. ఆడు యుద్ధంలోకి వెళ్ళి అక్కడ సస్తాడు. ఆడు అక్కడ పడేదట్టుగా చేస్తాను అని అంటాడు ఒక దూత వచ్చి. నీవు అలాగే చేసి జయమందుతావు కాక వెళ్ళి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు నువ్వు అలా చేసి జయమందుతావు వెళ్ళి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అనేసరికి వీళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క అందరూ నువ్వు గెలుస్తావు అని పాట పడుతుంది. ఎవరో 400 ప్రవక్తలు. కానీ మేకా ఏమంటున్నాడంటే, ఓ రాజా, ఇదిగో దేవుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన చూపించిందే నేను చెప్తున్నాను. ఓ రాజా, ఇదిగో దేవుడు సెలవిచ్చిన మాటనండి, నువ్వు యుద్ధంలో కనుక వెళితే మరలా తిరిగి రావు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు చూపించింది చెప్తున్నాను, నువ్వు యుద్ధంలోకి వెళ్తే మరలా వెనక్కి రావు, ప్రాణాలతో వెనక్కే రావు అని చెప్తాడు ఇశ్రాయేల్ రాజు. ఇదిగో నిన్ను అనాశనంగా ఇదిగో కొన్ని యొక్క దూతలు ఏం చేస్తున్నాయి అంటే మోసం చేస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పేసరికి చెప్పాకే ఏం చేయాలి తెలియదు. అమ్మా ఆగిపోవాలి, వెళ్ళకూడదు యుద్ధానికి. అది నిజంగా అక్కడ చావు నెత్తి మీద ఉంది కాబట్టి ఏం చేశాడంటే, చెప్పినా సరే మారు వేషం వేసుకుని వెళ్ళాడంట. 29వ వచనం ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఈ ప్రవక్త ఏమన్నాడు, సేవకుడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు కదా, రాజులాగా వెళ్ళకూడదు, ఇప్పుడు ఒక సామాన్యుడిలాగా వెళ్ళాలని మారు వేషం వేసుకుని రాజులాగా వెళ్ళలేదంట. రాజుగారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. రాజుగారు ఎక్కే రథము, రాజుగారు తొడిక్కిన కిరీటం, రాజుగారు తొడిక్కిన వస్త్రాలు, రాజుగారి యుద్ధాయుధాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక సామాన్యుడిలాగా వాళ్ళలో జనాల్లో అనుమానం రాకుండా ఏమంటారు మొత్తం
మేకప్ వేసుకుని వేరే ఓడి లాగా వెళ్ళాడు ఎక్కడికి అసలు వెళ్ళొద్దురా బాబు, నువ్వు వెళ్తే సస్తావంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మారు వేషం వేసుకుని వెళ్ళాడంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో ఇశ్రాయేలు రాజ్యం యోధా రాజ్యం 2 రాజ్యాలుగా అయిపోయింది, 2 రాజ్యాలు విడిపోయింది. యోధా రాజ్యానికి రాజు ఎవరంటే యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజ్యానికి రాజు ఎవరంటే ఆహాబు. ఇద్దరూ వెళ్ళారు అక్కడికి. వెళితే ఏం జరిగిందంటే ముందు శత్రువులు యెహోషాపాతుని చుట్టుముట్టారంటే ఇతనే రాజానికి. అప్పుడు చుట్టుముట్టి వెంటనే అతను ఓ పక్కన కత్తితో యుద్ధం చేస్తానే, ఓ పక్కన ఏం చేస్తాడు చుట్టూరు యుద్ధం చేస్తానే. సినిమాలో చూస్తుంటారు, చుట్టూరు వచ్చిన శత్రువులు కత్తి ఆడిస్తానే, ప్రభా కాపాడిన శత్రువుల చేతిలో వీళ్ళందరూ నేను రాజు అనుకుంటున్నారు, నేను ఇశ్రాయేల్ రాజు అనుకుంటున్నారు అని అనగానే దేవుడే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేశాడన్నమాట. శత్రువులు అందరూ అవతలకి వెళ్ళిపోయేటట్టు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో మన దేవుడు నమ్ముకొని దాని సహాయకుడు. ఆమేనానండి. నీకు ఆపద వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేనాను. వెంటనే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు రెప్పపాటులో క్షణాల్లో నిన్ను కాపాడతాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమైందంటే మారు వేషంలో రథం మీద ఉన్నాడు అసలైన యాక్టర్ అక్కడ ఉన్నాడు. అక్కడే యుద్ధంలో చోట రథం మీద ఉండి యుద్ధం చేస్తుంటే ఒకడు ఏం చేశాడంటే అడుగుతో ఇటు బాణం వదిలాడు. బాణం ఎప్పుడైనా ఎలా వదులుతారంటే మనుషుని చూసి బాణం వదులుతారు, అవునా, గురి చూసి. కానీ అటు పక్క చూస్తా ఇటు బాణం వదిలాడు. బాణం వదిలితే వెళ్ళి కట్టగిడి చూడండి అందరూ ఒకసారి. ఆహాబుకి ఇక్కడ దిగింది. ఇవన్నీ కవచాలు, ఇవన్నీ కవచాలు ఎక్కడ తగలడానికి, ఇవన్నీ కిరీటాలు కవచాలు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఇవన్నీ దట్టి ఇవన్నీ ఇంకెక్కడ అవకాశం లేదు. చెయ్యి ఆడించాలి కదా, అందుకే ఇక్కడ ఏముంటుందంటే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చెయ్యి తిరగాలి కాబట్టి కవసాలు ఉంటాయి. కానీ ఇవన్నీ గ్యాప్ ఉంటే ఎక్కడ తగిలిందంట ఈ గోడలో బాణం తగిలేసరికి అతను ఏమన్నాడంటే నాకు చిన్న గాయమైంది, రథం వెనక్కి పోనేయండి అంటాడు. రక్తం కారిపోతుంది. అప్పటికి రథం వెనక్కి వెళ్తానగానే అతను రథంలోనే చనిపోయాడు. ఎవరో ఇశ్రాయేలు రాజైన ఆహాబు. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఉన్న నీతి ఏంటంటే దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నువ్వు లోబడాలి. ఆమేనానండి. దేవుడు వద్దు అన్న చోటకి మరలా వెళ్ళకూడదు. ఆమేనానండి. దేవుడు చేయమన్నదే మనం చేయాలి, కానీ ఏది పడితే అది. ఎందుకంటే మనల్ని యేసయ్య రక్తంతో కొన్నాడు ఆయన. ఆమేనానండి. ఆయన రక్తం మన మీద ఉంది. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా స్నేహితులు కొంతమంది మేము పలానా ఊరు తీర్థాలకు వెళ్తున్నాం, నువ్వు కూడా రా, లారీ మీద వెళ్తున్నావు అని అన్నారు. ఒకసారి నా ఫ్రెండ్స్, నేను బాగా చిన్నోండి, అప్పుడంతా 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. నేను ఎందుకో నాకేం తెలియదు వాటి గురించి, అయినా సరే నేను రానురా అన్న. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ లారీ ఎక్కి తీర్థాలకి ఎక్కడికో బయలుగూడెం ఎక్కడికో వెళ్ళారు. అప్పుడు వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు అందరూ పడిపోయారు లారీ మీద నుంచి. పడిపోతే కాళ్ళన్నీ కొట్టుకుపోయింది వీళ్ళందరికీ. దేవునికి స్తోత్రం. అంటే అప్పటి నుంచి కూడా దేవుని స్పిరిట్ ఎంతో కొంత పనిచేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాట మనం వింటే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్ చేయండి. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే మారు వేషం మనం తీసి దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే త్వరగా ఒక్క నిమిషం. పరమందు వాసీనుడా చదవండి. 5:3 త్వరగా చదవాలి. అపోస్తుల కార్యాలు 5:3 చదవండి. పేతురు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే అననీయా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మ ఎందుకు మోసపరుస్తున్నావు? దేవునికి స్తోత్రం. ఇందులో అక్కడ ఏమనుందంటే
నువ్వు సస్తావని అనలేదు పేతురు గారు అక్కడ. నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావయ్యా, సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడయ్యా అన్నాడు, అంతే. అర్థమైంది నేను చెప్పింది? నువ్వు దేవుని పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అన్నాడు, అంతే. అన్నంగానే టాప్ మన ఇద్దరు భార్య భర్తలు ఒకరి తర్వాత ఒకరు అక్కడ పడి చనిపోయారంట ఇద్దరు. డబ్బులు ఎవరిదే? అన్నయ్యే. భూమి ఎవరిదే? అన్నయ్యే. అతను ఏదైతే మనసులో దేవుని సన్నిధిలో తీర్మానం చేశాడో అది కరెక్ట్గా దేవునికి ఇచ్చేయాలి. కానీ తీరా అది అమ్మాకి ఏం చేశాడంటే మనసు మార్చేశాడు. మనసు మార్చేసి ఏం చేశాడంటే దేవుని యొక్క సేవకుడు పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే ఆయన దగ్గరకు వచ్చి పైగా అబద్ధం కూడా ఆడితే నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసపిస్తున్నావు? ఈ దినాల్లో ఉన్నారా లేరా పరిశుద్ధాత్మను మోసం చేసేవాడు? పరిశుద్ధాత్మను ఎలా మోసం చేస్తారు అమ్మా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మను మోసం చేసినట్టే. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అంటే అక్కడ ఏం చేశాడంటే అననీయ సప్పీరా మారు వేషం వేసుకున్నారు. అంటే వేషాలు కాదు కానీ వాళ్ళ హృదయమే ఒక మారుగా తయారైపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావయ్యా. సాతాను ఎందుకు నీ హృదయంలో దూరాడు? ఎందుకు నిన్ను మోసపరిచాడు ఎలాగా అని అక్కడ ఆ మాటలు మాట్లాడుతూ పేతురు గారు బాధపడతా ఉన్నాం. కానీ స్పాట్లో టపమని ఒకరి తర్వాత ఒకరు లేచిపోయారు. దేవుని స్తోత్రం. అంటే దేవుని పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేయకూడదు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఏదైనా ఉన్నట్టుగా చేయాలి కానీ మోసపూరితమైన పనులు లోకంలో చెల్లికి, కానీ దేవుడి దగ్గర చెల్లవు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఈ సందర్భంలో ఇది పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఒక ఆయన తాడి చెట్లు ఎక్కడానికి కిస్తీలు కట్టాలి. వరకనే ఎక్కనీరు ఎవరో కూడా పన్ను కట్టాలి. 50 రూపాయలు పన్ను అంట. పన్ను కట్టేశాడు మా నాన్నగారు. కట్టేస్తే ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఏమన్నారంటే ఈ కుర్రోడు కట్టలేదు, ఈ కుర్రోడు అబద్ధం ఆడుంటాడు అన్నారంట. ఎవరిని? ఇతనే అబద్ధం ఆడుంటాడు, పెద్ద మనుషులు ఎందుకు అబద్ధం ఆడతారు అన్నారంట. అప్పటికే ఈయన మా నాన్నగారు యేసయ్య నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. నేను చిన్ని పిల్లవాడిని అంటే బాగా పాగుతా ఉన్నానంటే అప్పుడు ఓ పక్కన నన్ను ఎత్తికిన ఓ చేత్తో యేసయ్య సిలువు పుట్టో ఉండేది మా ఇంట్లో. నేను చిన్నతనంలో ఎటు చూడండి ఒకసారి. యేసయ్య సిలువు మీద ఇలా ఏలాడుతున్నట్టు యేసయ్య తల మీద యెహోవా దేవుడు ఇలాగ చేతులు చాపినట్టు ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ ఫోటో తీసుకుని వెళ్ళి ఇదిగో నేను నీకు ఇవ్వలేదు అంటున్నావు కదా, ఇవ్వలేదు అని చెప్పి ఇదిగో 50 రూపాయలు మరొక 50 రూపాయలు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. ఆ సిలువు పుట్టో మీద పెట్టి 50 ఇంకొక 50. అదే పెద్ద మనిషి వంగిని ఆ 50 రూపాయలు ఇంకో 50 తీసుకున్నాడు. నువ్వు నాకు ఇవ్వలేదు, ఇదే ఇప్పుడు ఇవ్వటమే, మళ్ళీ ఇంతకుముందు ఇవ్వలేదు. ఆ తర్వాత రోజున ఎప్పుడు ఒక పెద్ద మనిషి ఏమో తాడి మీద పడిపోయి చనిపోయాడు. ఒక పెద్ద మనిషి ఏమో మనవడేమో తొట్టులో పడి చనిపోయాడు. తర్వాత రోజున ఎప్పుడో కాదు మళ్ళీ. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మతో చెలగాటాలు ఆడకూడదు. ఆమేనండి. దేవుడితో చెలగాటాలు ఆడకూడదు. ఆమేనండి. దేవుడు దేవుడే, మనుషుడు మనుషుడే. దేవుని స్తోత్రం. దేవుడితో ఎవరైతే చెలగాటాలు ఆడతారో కీర్తనల గ్రంథంలో ఉంటుంది, మహోన్నతుడు వాళ్ళని చూసి నవ్వుకుంటాడంట. వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మహోన్నతుడైన దేవుడు ఆయన సింహాసనం మీద చూసి వాళ్ళ అపహాసం చూసి ఆయన నవ్వుతాడంట. ఆయన ఇప్పుడు దాకా మీరు ఇలా చేశారు కదా, ఇప్పుడు ఏడవండి మరి అని అప్పుడు నవ్వుతాడంట ఆయన. దేవుని స్తోత్రం. అందుకే తెలియని వాళ్ళు అలా చేస్తారేమో కానీ తెలిసిన మనం ఎలా ఉండాలంటే దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు దేవుడే. అందరూ చెప్పండి. తర్వాత అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. మరి ఆఖరిగా మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట దేవుడు ఇదే చెప్పమన్నారు. ఏం చెప్పను ప్రభు అంటే అందుకే చెప్తున్నా ఇదంతా. లోకాసు వార్త 24వ అధ్యాయం 15-16 వచ్చిన. ఓ థ్యాంక్ యూ జీసస్. 24-15-16 వచ్చిన. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడును. దేవునికి స్తోత్రం. ఎవరిని గుర్తుపట్టలేదు వీళ్ళు? ఎమ్మాయి అనే గ్రామంలో. ఏ ఊరు పేరు ఏంటి అందరూ చెప్పండి. అమ్మాయి కాదు, ఎమ్మాయి అనే ఊరు ప్రాంతంలో యేసయ్య సిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత అక్కడ సిలువ పడ్డాడు. సిలువ మీద ఆయన శరీరం ఉండగానే యేసయ్య ఆ యొక్క నడుచుకుంటా ఎమ్మాయి అనే ప్రాంతంలో పునంతాడే లేచి అక్కడికి వెళ్తున్నాడు. ఆయన దారెమ్మటి. దేవుని స్తోత్రం. వెళ్తుంటే ఈ యొక్క ఎమ్మాయి ప్రజలు అనుకుంటున్నారు ఈ దినాన యెరూషలేములో జరిగిన సంఘటన మీకు తెలీదా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారంట.
సిలివేశారంటే ఆయన నిర్దోషి, ఆయన ఏ పాపము లేదు, ఏ యొక్క ఇబ్బంది లేదు, ఏ యొక్క పాపము లేదు, అనవసరంగా ఆయన అన్యాయంగా సిలివేశారంటే ఈ విషయం నీకు తెలీదా అని వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు తెలుసా? యేసయ్యని అడుగుతున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. నడిచేది యేసయ్య, వాళ్ళతో నడిచేది. ఆమేనండి. అప్పుడు యేసయ్య వాళ్ళతో కొంత లెక్క నడిచాక యేసయ్య లాగా వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వదులుతారు వీళ్ళు? అమ్మ అర్థమవుతుందా? యేసయ్య లాగా నీ దగ్గరకు వచ్చాడు అనుకో, వదులుతావు నువ్వు? కాళ్ళు ఎట్టేసుకున్నావు, లేకపోతే ఆయన వస్త్రం సెంగెట్టేసుకున్నావు, ఉండేయా ఇక్కడ ఉండేయా, లేకపోతే నేను కూడా నిజంగా యేసయ్య వచ్చినా మనం ఈ కాలంలో ఎలా ఏమంటాం తెలుసా? ఎవరవయ్యా నువ్వు? సేవ యేసయ్య యాసం వేసుకుని వచ్చావు, సేవ యేసయ్యలాగా ఉన్నావు. నిజంగా గుడితనంలో ఉంటే ఏమైందంటే యేసయ్యలాగా ఉన్నావు అని అంటాం, కానీ యేసయ్యని మాత్రం దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. మారు వేషంలో యేసయ్య అక్కడికి వచ్చాడంట. మారు వేషంలో దేవునికి స్తోత్రం. అంటే మారు వేషంలో దేవుడు ఒకసారి నిన్ను పరీక్షిస్తాడు. ఆయన ఆమేనానండి. నువ్వు ఆయన గురించి ఏం మాట్లాడతావా లేకపోతే ఏం చెప్తావా అని దేవుడు ఒక్కోసారి నిన్ను పరిశోధన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా నువ్వేం చెప్పాలంటే యేసయ్య గురించి ఆయన ప్రేమను వివరించే వ్యక్తిగా, ఆయన వల్ల అంతా బాగుందనే వ్యక్తిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున పెద్ద పెద్ద పొలిటీషియన్, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అనేక మందులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే ప్రభు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఏఆర్ రెహమాన్ అని ఒక ఆయన ఉన్నాడు. సాధారణంగా అసలు చాలా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. చాలా మన దేశంలోనే బాగా ఫేమస్. ఇంకా వేరే దేశాల గురించి కూడా అతని విధానం ఉందేమో నాకు తెలీదు. ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఏదైనా ఆశ ఉందా అని ఒక అతను ఇంటర్వ్యూ చేస్తుంటే ఏమంటున్నాడంటే, నాకు ఒక ఆశ ఉంది. ఏంటంటే నా ఆశ యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను. వచ్చినప్పుడు నేను ఆయన కలుసుకోవాలి, అదే నా ఆశ అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య మరలా ఖచ్చితంగా వస్తాడు, వచ్చినప్పుడు నేను ఆయన కలుసుకోవాలి, అదే నా ఆశ అంటున్నాడు. దేవుని స్తోత్రం. నాకంటే ఇంకా వేరే ఆశలు ఏమి లేవు. నాకున్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే యేసయ్యని కలుసుకోవాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్పింది దేవుని స్తోత్రం. యేసయ్యా నీ రాకడికి ఆనమాలు ఏంటయ్యా అని అడిగారు శిష్యులు. యేసయ్య ఏమన్నాడు? నా రాకడలో అక్కడక్కడ కరువులు వస్తాయి అన్నాడు, అక్కడక్కడ యుద్ధాలు జరిగితే అక్కడక్కడ భూకంపాలు వస్తాయి అన్నాడు. జపాన్లో మన భూకంపం వచ్చింది, మళ్ళీ భూకంపం అంటున్నారు. ఇప్పుడు ఓ పక్కన చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి, ఓ పక్కన చూస్తే కరువులు. శ్రీలంక కొన్ని ప్రాంతాలు చూస్తే కరువులు. ఇవన్నీ ప్రభువు రాకడ సూచనలు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మాట విని ఆ మారు వేషాన్ని తీసి పక్కన పెట్టి యేసయ్య మాట వింటే దేవుడు నీకు దీవిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. యేసయ్య వస్తాడు మేఘాల పైన తనతో చేర్చుకొను. కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సహాయం చేయను. ఇదిగో
యాకోబు మారు వేషంలో వెళ్ళి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నాయనా, ఆ అడవి జంతువుని ఎదుటికి ఎలాగొచ్చింది అని తండ్రి అడిగినప్పుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఇదిగో దానిని నా ఎదుటికి రప్పించాడు అంటున్నాడు. ఇదిగో నీకు ఎలాగే ఇలా ఇంతగా దీవించబడ్డావు, ఎలాగ నీకు సమృద్ధి వచ్చిందంటే ఒకవేళ నా జ్ఞానము నా తెలివితేటలు నువ్వు చెప్తున్నావేమో. లేదు లేదు, దేవుని కృప అదంతా కూడా. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఒకవేళ నేను జ్ఞానిని కదా, ఇదిగో నేనే ఇది సమకూర్చుకున్నాను, నేనే వచ్చిందని అనుకుంటున్నావేమో. లేదు లేదు, ప్రభు నీకు సహాయం చేయమంటే ఇదిగో ప్రభు దానిని నీ ఎదురికి రప్పించాడు ఆయన. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నేనైతే అజ్ఞానినే కానీ ప్రభా ఇదిగో నీవు నాకు సహాయం చేసే దేవుడు నాయన. అయ్యా ఇదిగో యాకోబుకి సహాయం చేసిన దేవుడు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఇదిగో ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడి నుండి వచ్చావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదంటున్నాడు. కానీ తన యొక్క స్థితిని యథార్థంగా ఒప్పుకోవట్లేదు. దైవజనుడా, ఇదిగో నేను ధనానికి ఆశపడ్డానయ్యా, రథమైన మాల పరిగెత్తానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇదిగో ధనం తెచ్చుకుని ఇదిగో అక్రమంగా ధనం తెచ్చుకుని దాచుకున్నానయ్యా అని ఒప్పుకోవట్లేదు. ప్రభా నన్ను క్షమించు నాయన, ప్రభా నా స్థితిని క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించు నాయన. ఇదిగో ఇక్కడ యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అక్కడ ఇదిగో ఆ యొక్క యెహోషాపాతు రాజు అడుగుతున్నప్పుడు ఇదిగో ఆహాబు అంటున్నాడు, మేకాయ అని ఒకడు ఉన్నాడు. ఇదిగో వాడు ఎప్పుడు కూడా మంచి పలకడు, ఎప్పుడు శుభాది పలకడు, అశుభమే పలుకుతాడు అని అంటున్నాడు. కానీ ఇదిగో యెహోవా ప్రవక్త ఏం చెప్తాడో, దేవుడు ఏం మాట్లాడతాడో అది విందామని ఆలోచన రావట్లేదు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇదిగో దేవుడు చెప్పిన మాట వింటే ఇదిగో ఆ యొక్క మారు వేషం తీసివేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభా మారు వేషం నుంచి నన్ను విడిపించయ్యా, మారు వేషం నుంచి నన్ను విడిపించు నాయన అని ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మారు వేషం నుంచి నన్ను విడిపించు నాయన. అమ్మా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇదిగో ఒకవేళ మారు వేషం వేసుకుని వచ్చావేమో నువ్వు ఈ సమయంలో. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా మారు వేషం నుంచి నన్ను విడిపించయ్యా. ఇదిగో అననీయ సప్పీరా ఇదిగో దైవజనుడి యొక్క మారు వేషం వేసుకున్నారు వాళ్ళు. ఇదిగో పేతురు మాట్లాడుతున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుచున్నావు, పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు మోసపుచ్చుచున్నావు అని. దేవుని సముఖంలో ఒకవేళ నీవు కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చే వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకో, నీ స్థితి యథార్థంగా నిస్వార్థంగా ఒప్పుకో, ప్రభు సహాయం చేస్తాడు. ప్రభా నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఒక్కోసారి యేసయ్య నిన్ను మారు వేషంలో నిన్ను పరీక్షించుతాడు, తెలుసా నీకు ఆ విషయము. యేసయ్య ఒక్కోసారి మారు వేషంలో నిన్ను పరీక్షించుతాడు. నీ స్థితి ఎలా ఉందో, నీ స్వభావం ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, ప్రభు అయిన యేసయ్య గురించి నువ్వేం మాట్లాడుతున్నావో యేసయ్య నిన్ను పరిశీలిస్తాడు. ప్రభా సహాయం చేయనైనా. అయ్యా నీవు నన్ను పరిశీలించినప్పుడు యేసయ్య గెలిచే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు